Hey channel, welcome to my guys. Hey, welcome channel to my guys. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్కీ డిపిఎస్. ఈరోజు ఈ వీడియోలో గైస్ మనకు ఐక్యూ నియో 7 ప్రో అనేది మన ఇండియాలో లాంచ్ అయింది గైస్ మనకు. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఐక్యూ నియో 7 ప్రో సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దాని రేట్ ఎంత, మొత్తం మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాయి ఈ వీడియోలో. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి గైస్. అంతేకాక కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గైస్. మనకు ఇలాంటి మొబైల్ సంబంధించిన కొత్త లాంచెస్ కానీ ఏది ఉన్నా కానీ మీకు టైం టు టైం అప్డేట్ చేస్తాయి గైస్ మనకు. ఇప్పుడు అయితే మనం ఈ వీడియోలో ఐక్యూ నియో 7 ప్రో గురించి మాట్లాడదాం. మొత్తం ఈ మొబైల్ తీసుకోవాలా వద్దా, దీని ప్రైస్ ఏంటని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో గైస్ మనకు లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి గైస్. మనకు గైస్ ఇప్పుడు వచ్చేసి ఐక్యూ నియో 7 ప్రో ఫ్యూచర్ గురించి మాట్లాడితే గైస్ మనకు ఫస్ట్ గైస్ మనకు దీంట్లో మెయిన్ డిజైన్ వచ్చేసి మనకు చాలా అట్రాక్టివ్ ఉందన్నమాట. కొత్త డిజైన్ ఈసారి ఇది వచ్చేసి గైస్ మనకు 2 కలర్లో వస్తుంది గైస్ మనకు. ఒకటి వచ్చేసి వేగాన్ లెదర్ ఫినిష్ గైస్ మనకు, అంటే ఆరెంజ్ కలర్లో వస్తుంది. ఇంకోటి వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో వస్తుంది గైస్ మనకు. 2 కలర్లో వస్తాయి. ఈ 2 కలర్లో వచ్చేసి మెయిన్ హైలైట్ కలర్ వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ వేసి మనకు బ్యాక్ సైడ్ మొత్తం లెదర్ ఫినిష్ ఉంటుంది అన్నమాట. మీకు వేగాన్ లెదర్ అని ఇనే ఉంటారు, ఆల్రెడీ చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి. ఇది కూడా వేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి వేగాన్ లెదర్ ఫినిష్ వేసి మనకు బ్యాక్ సైడ్ టచ్ చేసే ఫీలింగ్ కూడా కదా, మొత్తం లెదర్ టైప్లో ఉంటుంది అన్నమాట. కలర్ కూడా వేసి మనకు చాలా అట్రాక్టివ్ ఉంది అన్నమాట. ఆరెంజ్ కలర్ మనకి చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది కదా మనకు. డిజైన్ కానీ చూసే మొబైల్ చేతిలో పట్టుకున్నప్పుడు కానీ కలర్ అనేది బాగుంటుంది అనమాట. మనకి ఎంత దూరం ఉన్నప్పుడు కలర్ బాగా నీట్గా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడితే కదా మనకు దీంట్లో డిస్ప్లే వచ్చేసి కదా మనకు 6.78 ఇంచెస్ 120 హెచ్ఎస్ రిఫ్రెష్ రేట్ కదా మనకు. ఇది వచ్చేసి HDR10+ మనకు 10-bit AMOLED డిస్ప్లే కదా మనకి. ఇది దీంట్లో HDR10+ సపోర్ట్ కూడా ఉంది మనకు. ఇది వచ్చేసి 10-bit AMOLED డిస్ప్లే కదా మనకు. డిస్ప్లే గురించి మాట్లాడితే మనకు డిస్ప్లే అనేది ఎక్సలెంట్ ఉంది కదా మనకు. ఫీచర్స్ దీంట్లో రిఫ్రెష్ రేట్ కానీ 10-bit కానీ HDR10+ కానీ డిస్ప్లే పరంగా అయితే ఎక్సలెంట్ ఉంది గైస్ మనకు. ఫీచర్స్ అనేది మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ కవర్ అయినాయి డిస్ప్లే పరంగా మనకు. బ్రైట్నెస్ కూడా గైస్ మనకు 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. మీరు ఒక ఎండలో బయటికి వెళ్ళినా కూడా డిస్ప్లే అనేది మీకు బాగా చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి డల్ అలాంటిది ఏమో డిస్ప్లే పరంగా బ్రైట్ అండ్ ఎక్సలెంట్ ఉంది గైస్ మనకు. మూవీ చూడడానికి కానీ ఏదైనా ఆన్లైన్ సోషల్ మీడియా యూజ్ చేయడానికి ఎక్సలెంట్ ఉంది. మనకు సైజ్ కానీ డిస్ప్లేలో కలర్స్ కానీ ఫీచర్స్ కానీ అన్నీ బాగున్నాయి గైస్ మనకు. డిస్ప్లే పరంగా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు గైస్ మనకు. నెక్స్ట్గా దీంట్లో మనం మెయిన్ మాట్లాడుకునే ఫీచర్ వచ్చేసి ప్రాసెసర్ గైస్ మనకు. ఇది వచ్చేసి గేమింగ్ మొబైల్ గైస్ మనకు. ఒకవేళ మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్ అట్లా మంచి గేమ్స్ ఆడుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే గైస్. ఇది ఈ మొబైల్ వచ్చేసి మనకు గేమింగ్ ప్రాసెసర్తో వస్తుంది గైస్ మనకు. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో వస్తుంది గైస్ మనకు. ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ మనకు స్నాప్డ్రాగన్ సిరీస్లో. ఇది వచ్చేసి 8+ Gen 1 సపోర్ట్ చేస్తుంది గైస్ మనకు ప్రాసెసర్. ఇది మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు మనకి ఈ బడ్జెట్లో. గేమింగ్కి కానీ హెవీ టాస్క్ కానీ ఎడిటింగ్ మొత్తం అన్నీ వేసుకోవచ్చు కదా మనకు. దీంట్లో ల్యాగ్ అలాంటివి ఏమి ఉండదు. మీకు మొబైల్ వచ్చి స్పీడ్ ఉంటుంది మనకు. దీంట్లో స్ట్రక్ కానీ అట్లాంటివి ఏమి ఇబ్బంది ఉండదు కదా మనకు. ఫ్రీగా గేమ్స్ ఆడుకోవచ్చు, హై లెవెల్ యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు ఈ దీంట్లో. ఐక్యూలో మెయిన్ స్పెషల్ ఫీచర్ వచ్చేసి మనకు దీంట్లో 2 చిప్పులు ఉంటాయి కదా మనకు. ప్రాసెసర్తో పాటు మనకు ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ అని ఇప్పుడు కొత్తగా పెట్టినారు కదా మనకు. ఆల్రెడీ ప్రీవియస్ మొబైల్స్లో ఉన్న ఇంటెలిజెంట్ డిస్ప్లే చిప్ అని, ఇప్పుడు వచ్చేసి కదా మనకు ఇండిపెండెంట్ డ్యూయల్ చిప్ అని ఉంది కదా మనకి. ఇది వచ్చేసి మనకు గేమింగ్ ఆడేటప్పుడు ఎక్కువ యూజ్ అవుతుంది అన్నమాట. ఇది మీరు ఒకవేళ గేమింగ్ ఆడుతున్నప్పుడు ఇది ఇండిపెండెంట్ చిప్ మీద కూడా మనకు తీసుకుని ఆడుతుంది కదా మనకు. 2 కంబైన్ పని చేస్తాం మనకి ఇవి గేమింగ్ ఆడేటప్పుడు కానీ ఏమైనా హై టాస్క్ రన్ చేసేటప్పుడు కానీ. మీకు గేమింగ్కి వచ్చేసి కదా మనకు ఫ్రేమ్ డ్రాప్స్ ఉంటాయి కదా మనకు. ఎలాంటి ల్యాగ్ అనేది ఉండదు అనమాట ఈ ప్రాసెసర్ వల్ల, సెకండ్ చిప్ వల్ల మనకు గేమింగ్ అనేది స్మూత్గా ఉంటుంది. అలాగే మీకు ఎలాంటి ల్యాగ్స్ కానీ స్టక్స్ కానీ ఉండవు కదా మనకు. వీడియో చూస్తున్నప్పుడు కానీ గేమింగ్ ఆడేటప్పుడు చాలా చోట్ల యూజ్ అవుతుంది కదా మనకి. ఇది సెకండ్ చిప్ వచ్చేసి మనకు దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి సెకండ్ చిప్. ఇది మీకు మెయిన్ ప్రాసెసర్ మీద హెవీ లోడ్ అనేది పడదు అనమాట కదా మనకు. సెకండ్ చిప్ కూడా రెండు పనిచేస్తాయి కానీ మనకు ఒకే దాని మీద హెవీ లోడ్ పడదు. మనకి హీటింగ్ కానీ పర్ఫార్మెన్స్ తగ్గడం వల్ల అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు కదా మనకు 2 చిప్ ఉండడం వల్ల మనకు. ఇదే మనకు అడ్వాంటేజ్ వచ్చేసి సెకండ్ చిప్ వల్ల. అంతేకాక మనకు బ్యాటరీ కూడా డ్రైన్ అనేది కొద్దిగా తక్కువ వచ్చింది కదా మనకు. ఎందుకంటే 2 చిప్పులు ఉన్నాయి కాబట్టి మనకు ఈక్వల్గా 2 పనిచేస్తాయి. మనకు బ్యాటరీ కూడా ఎక్కువ డ్రైన్ కాదనమాట. మనకు బ్యాటరీ కూడా బ్యాటరీ బ్యాకప్ కూడా మనకు చాలా బాగా వస్తుంది కదా మనకి. ఇది డ్యూయల్ చిప్ ఉండడం వల్ల. ఇంట్లో వచ్చేసి మనకు మెయిన్ గేమింగ్ కోసమే తయారు చేసింది కదా మనకి ఈ మొబైల్. దీంట్లో వచ్చేసి కదా మనకు 120 FPS గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది మనకు. పబ్జీలో అయితే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఉంది కదా ప్రజెంట్. ఇప్పుడు ఫ్యూచర్లో 90 FPS కూడా అప్డేట్ ఇస్తారు మనకు. నెక్స్ట్ వచ్చే కాల్ ఆఫ్ డ్యూటీలో కూడా మనకు మ్యాక్స్ సెట్టింగ్స్ ఆడుకోవచ్చు మనకు. సెట్టింగ్స్లో లేదా మన దీంట్లో వచ్చేసి 4D వైబ్రేషన్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి కదా మనకు. దీంట్లోన మీరు గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఫైర్ చేస్తున్నప్పుడు కానీ వైబ్రేషన్ ఫీలింగ్ అనేది మనకు చాలా బాగుంటుంది కదా మనకు ఫీలింగ్ అది.
దాంతోపాటు గైస్ మనకు ఫ్రేమ్ డ్రాప్స్ అలాంటివి ఏమి ఉండదు. మనకి గేమింగ్ స్మూత్గా రన్ చేయొచ్చు. ఎంతసేపు ఆడినా కూడా మనకి బ్యా బ్యాటరీ డ్రైన్ ఎక్కువ కావడం కానీ, పర్ఫార్మెన్స్ తగ్గడం కానీ ఉండదు గైస్ మనకు. దీంట్లో అంతేకాక గేమింగ్కి ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి గైస్ మనకు. మామూలు అన్ని మొబైల్స్లో ఉంటాయి కదా, దీంట్లో కొద్దిగా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటుంది. మనం దీంట్లో టీమ్మేట్లో వాయిస్ చేంజ్ చేసుకొని మాట్లాడవచ్చు అవతల వాళ్ళతోన. అంతేకాక ఫ్రేమ్స్ అనేది బూస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా కలర్స్ గైస్ మనకి గేమ్ ఆడేటప్పుడు కొద్దిగా బ్రైట్గా చూపిస్తుంది. అంతేకాక కొద్దిగా ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి గైస్ మనకు. మోషన్ కంట్రోల్ అని ఉంటుంది. మీరు దాన్ని పెట్టుకుని మొబైల్ని జస్ట్ ఇట్లా మూవ్ చేస్తే చాలు మనకి ఫైర్ చేయడం కానీ అట్లా మీరు సెట్టింగ్స్లో చేసుకోవచ్చు. ఇది మొత్తానికి ఓవరాల్ వచ్చేసి గేమింగ్ మొబైల్ అనుకోవచ్చు గైస్ మనకి ఇది ఈ బడ్జెట్లో. వచ్చేసి దీంట్లో కెమెరా గురించి మాట్లాడితే గైస్ మనకు దీంట్లో మెయిన్ కెమెరా వచ్చేసి గైస్ మనకు 50 MP OS కెమెరా ఉంటుంది మనకు. దాంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ ప్లస్ 2 MP మనకి మ్యాక్రో డెప్త్ ఉంటుంది గైస్ మనకు. మొత్తం 3 కెమెరాలు వస్తాయి బ్యాక్ సైడ్. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరా గైస్ మనకు. ఫోటో తీస్తున్నప్పుడు కానీ వీడియో తీస్తున్నప్పుడు కానీ మనకి షేక్ అనేది ఎక్కువ ఉండదు అన్నమాట. ఈ OS వన్ యూజ్ ఏంటంటే గైస్ మనకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగా స్టేబుల్గా వస్తాయి. మనకి ఇది కూడా మనకి ఫ్లాగ్షిప్ సెన్సారే గైస్ మనకు. కెమెరా పరంగా అయితే బాగానే ఉంది గైస్ మనకి దీంట్లో iQOO Neo 7 Proలో. మనకి ఫ్రంట్ వచ్చేసి గైస్ మనకు 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. మనకి గైస్ మనకు బ్యాక్ కెమెరాలో వచ్చేసి 4K 60 FPS కూడా మనకు వీడియో రికార్డింగ్లో సపోర్ట్ ఉంది. ఇప్పుడు కెమెరా పరంగా అంతా ఓకే. ఓవరాల్ మనకు గుడ్ గైస్ మనకు మంచిగా ఉంది కెమెరా కూడా. అట్లా బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గైస్ మనకు. దీంట్లో వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. దాంతోపాటు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ గైస్ మనకు. ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది గైస్ మనకు వాట్స్. ఇది మనకి ఛార్జింగ్ కూడా స్పీడ్ అవుతుంది గైస్ మనకు. 20 minutes లోపల అవుతుంది మనకు. 120 watts అంటే చాలా ఎక్కువ మనకి అది వాట్స్. ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా ఎక్సలెంట్ ఉంది గైస్ మనకు. మీరు ఏమైనా ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నట్ల వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇది. గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ వెంటనే ఛార్జ్ అవుతుంది గైస్ మనకు. బ్యాటరీ బ్యాకప్ కూడా 5000 mAh. మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్కువ వస్తుంది గైస్ మనకు. మనకి రఫ్ అండ్ టఫ్ అంటే ఒక ఫుల్ డే వాడచ్చు మనకు. రఫ్ అండ్ టఫ్ గేమ్స్ ఆడినా కూడా మనకు హాఫ్ డే అట్లా. బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు బాగున్నాయి గైస్ మనకు. ఇది వచ్చేసి గేమర్స్కి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఛార్జింగ్ మొబైల్ అయిపోయినప్పుడు వెంటనే ఛార్జింగ్ పెట్టి అలా చాలా యూజ్ అవుతుంది ఇది. మనకు 120 watts వచ్చేసి దీంట్లో అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి దీంట్లో డబల్ స్పీకర్స్ ఉంటాయి గైస్ మనకు. కింద బాటంలో ఒకటి ఉంటుంది, పైన ఇయర్ బేస్గా 2 స్పీకర్లు ఉంటాయి మనకు. సౌండ్ అనేది చాలా లౌడ్ వస్తుంది మనకు. స్టీరియో ఎఫెక్ట్ వస్తుంది మనకు. మూవీస్ చూస్తున్నప్పుడు కానీ గేమింగ్ ఆడేటప్పుడు కానీ సౌండ్ పరంగా మనకి ఎక్సలెంట్ ఉంది గైస్ మనకు. అంతపాటు మనకు హైరేస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది మనకు. ఆడియో పరంగా వచ్చేసి మనకి ఎక్సలెంట్ గైస్ మనకు. డబల్ స్పీకర్స్ ఉంది మనకు. హైరేస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా ఉంది మనకు. స్పీకర్ పరంగా ఎక్సలెంట్ గైస్ మనకు. దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే గైస్ మనకు 2 years మనకు ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ఉంటాయి మనకు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆండ్రాయిడ్ 13 వస్తుంది మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్. మీకు ఆండ్రాయిడ్ 14, 15 2 అప్డేట్లు వస్తాయి గైస్ మనకు. తర్వాత 3 సంవత్సరాల దాకా సెక్యూరిటీ అప్డేట్స్ గైస్ మనకు. మనకి మంత్లీ అప్డేట్స్ వస్తుంటాయి కదా మనకి, చిన్న అప్డేట్స్. మీకు అవి కూడా 3 సంవత్సరాల దాకా వస్తాయి గైస్ మనకు. గైస్ మనం ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు 35,000 పెట్టినారు గైస్ మనకు. స్టార్టింగ్ ప్రైస్ 35,000 పెట్టినారు. మన కార్డ్ ఆఫర్ అన్నీ పోయి మనకు వచ్చేసి లాస్ట్కి 32,000కి వస్తుంది మనకు. కార్డ్ ఆఫర్ వచ్చేసి SBI అండ్ ICICI 2 కార్డు మీద పెట్టినారు. మీకు అప్ టు 2,000 రూపీస్ దాకా ఇన్స్టాంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మనకు ఓవరాల్ మొబైల్ వచ్చేసి 32,000 పడుతుంది గైస్ మనకు. అంత కార్డ్ ఆఫర్ అంతా పోయి మీకు అది కాక ఫస్ట్ సేల్లో మీకు 1000 రూపాయలు కూడా ఆఫ్ ఉంది మనకు ఇప్పుడు. మనకి గైస్ మనకి నెక్స్ట్ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వచ్చేసి 38,000 పడుతుంది గైస్ మనకు. దీనికి కూడా మనకు కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ICICI SBI కార్డు 2 కార్డ్ ఆఫర్ ద్వారా మీకు 2,000 దాకా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది వచ్చేసి గైస్ మనకు ఇప్పుడు ప్రీ బుకింగ్ నడుస్తుంది గైస్ మనకు. 4th July to 14th July మనకు. ఈ మధ్యలో మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే గైస్ మనకు మీకు వచ్చేసి ఒక ఎక్సలెంట్ ఆఫర్ ఉందన్నమాట. అదే గైస్ మనకు 1 year ఎక్స్టెండెడ్ వారంటీ గైస్ మనకు. యాక్చువల్ మొబైల్ వచ్చేసి 1 year వారంటీ వస్తుంది ప్రతి ఒక్క మొబైల్కి. ఇది గైస్ మీరు ప్రీ బుకింగ్ చేసుకుంటే మనకు 1000 రూపీస్ పెట్టి ప్రీ బుకింగ్ చేసుకుంటే 1 year అడిషనల్ వారంటీ వస్తుంది గైస్ మనకు. అంటే 2 years వారంటీ వస్తుంది మనకు. మీరు ఒకవేళ మొబైల్ కొంతమంది ఆలోచిస్తున్నట్లయితే ప్రీ బుకింగ్ చేసుకోండి గైస్ మనకు. 1 year అడిషనల్ వారంటీ కూడా ఉంది కాబట్టి మీకు ఎక్స్టెండ్ అని చెప్పొచ్చు 2 సంవత్సరాల వారంటీ. వెంటనే చేసుకుని గైస్ మీరు ఇది మాత్రం మిస్ కాకండి. ఇదే గైస్ మనకు కార్డ్ ఆఫర్స్ మొత్తం దీని గురించి మాట్లాడితే దీని ఫస్ట్ సేల్ వచ్చేసి మనకు 15వ తారీఖు ఉంది గైస్ మనకు. ఇది వచ్చేసి అమెజాన్లో ఉంది. 15వ తారీఖు నుంచి మనకి అమెజాన్లో ప్రైమ్ డే సేల్ అని నడుస్తుంది గైస్ మనకు. ఆ రోజు ఇది ఫస్ట్ సేల్ మనకు. July 15th గైస్ మనకు ఫస్ట్ సేల్ అమెజాన్లో. మీకు డిస్క్రిప్షన్లో కూడా కింద లింక్ కూడా ఇస్తాను గైస్, మనం చెక్ చేయొచ్చు అక్కడ నుంచి కూడా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.